ఇటీవలి కాలంలో సాగుదారులను తీవ్రంగా కలిచివేస్తున్న సమస్య కలుపు. పొలంలో ఒకసారి కలుపు తీయించాలంటే కనీసం 10 మంది కూలీలను పెట్టి 5-6 వేలు వెచ్చించాల్సి వస్తుంది. అటు పనివారి అవసరంతో పాటు ఇటు ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన ఈ రోజుల్లో కలుపు నివారణకు రసాయనాలపై ఆధారపడాల్సిన తప్పనిసరి పరిస్థితి తలెత్తింది. అయితే కలుపు రసాయనాలపై పూర్తిగా ఆధారపడకుండా సమగ్ర పద్ధతుల్లో భాగంగా వాడటం మేలు చేస్తుంది. వరిని నారు నాటే పద్ధతితో పాటు నేరుగా కూడా విత్తుకుంటారు. నేరుగా విత్తుకునే పద్ధతిలో కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. నేరుగా విత్తే పద్ధతిని 2 విధానాల్లో ఆచరిస్తారు. ఒకటి పొడి దుక్కిలో విత్తడం, రెండోది దమ్ములో విత్తడం. 2 పద్ధతులకు వేరువేరుగా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. ఏ పద్ధతిలో ఏ దశకు ఏ కలుపు మందులు సిఫార్సు చేశారో వాటినే వాడుకోవాల్సి ఉంటుంది. వివిధ పంటల్లో కలుపు రసాయనాల వాడకం గురించి ఇవాల్టి నుంచి వరుస కథనాలను ప్రసారం చేస్తున్నాం. ముందుగా ఇవాల్టి అన్నదాతలో నేరుగా విత్తే వరిలో కలుపు నివారణ గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ఈ నేరుగా విత్తే వరిని సాధారణంగా 2 రకాలుగా సాగు చేస్తారు. ఒకటి ఏంటంటే పొడి దిక్కులో నేరుగా విత్తడం, రెండవది ఏంటంటే దమ్ము చేసి నేరుగా విత్తడం కానీ డ్రమ్ సీడర్ విత్తడం. నేరుగా విత్తిన వరిలో అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఏంటంటే కలుపు సమస్య ఎక్కువగా ఉండడానికి కారణం ముఖ్యంగా ఒకటేంటంటే ఇక్కడ వరితో పాటుగాను కొన్ని సందర్భాల్లో వరి కన్నా కూడా ముందుగానే ఈ కలుపు మొలిచి దీనికి ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి లక్షణాల మూలాన మనకి వరి నుంచి తీవ్రమైన పోటీ ఎత్తుక్కుని వరికి చెందవలసినటువంటి పోషక పదార్థాలు, నీరు మొదలగు వాటికి తీవ్రంగా పోటీపడి పెరుగుదల, దిగుబడిని తగ్గిస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే సకాలంలో ఈ నేరుగా విత్తే వరిలో కలుపు తీయటం అనేది ముఖ్యమైనది. ఎప్పుడు తీయాలి అనేది చూసుకుంటే ఏదైనా అన్నిటికన్నా కూడా కీలక సమయంలో కలుపు తీయటం అనేది ముఖ్యమైన విషయము. కీలక సమయం అంటే ప్రతి పంటకి కూడా పంట కాలంలో 3వ వంతు సమయం. ఉదాహరణకు నేరుగా విత్తే వరి చూసుకుంటే మనకు 120 రోజులు అనుకుంటే మొట్ట 40 రోజులు కూడా కలుపు లేకుండా చేయాలి. ఏ రకమైనటువంటి కలుపు ఉంది నేరుగా విత్తే వరిలో చూసుకుంటే మనం అనేక రకాలుగా ఉన్నటువంటి కలుపును 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే ముఖ్యంగా గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వచ్చేది నేరుగా విత్తే వరిలో ఒకటి అన్నిటికన్నా ఎక్కువగా వచ్చేది ఊద, బొంత ఊద, కావలగడ్డి, చీపురు గడ్డి, గరిక ఇటువంటివన్నీ గడ్డి జాతి కిందకు వస్తాయి. రెండవది ఏంటంటే తుంగజాతి మొక్కలు. తుంగలో కూడా అనేక రకాలు ఉన్నా కూడా భద్రమస్తు ఇటువంటి. తర్వాత పోతే వెడల్పాటాకు మొక్కలు ఏంటంటే ఎక్కువగా రైతులను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి కలుపు మొక్క పన్నగంటి కూర, అలాగే చెంచలాకు, అట్లాగే చదరాసి కూర ఇటువంటి రకరకాలైనటువంటి వెడల్పాటాకు మొక్కలు కూడా వస్తాయి. ముఖ్యంగా నేరుగా విత్తిన వరిలో మనం 3 దశల్లో కలుపు నిర్మూలన చేసుకోవచ్చు. ఒకటేంటంటే విత్తిన వెంటనే లేక 48 గంటల్లోపు పిచికారీ చేయాలి. ఎక్కువగా పెండిమితి నేరుగా విత్తిన వరిలో పెండిమితులు అనేది ఎకరానికి 1 లీటర్ నుంచి 1.2 లీటర్లు వాడుకో. అదే ఒకటి ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది. అట్లాగే దీనిలోనే కొంచెం మంచి ఫార్ములేషన్ ఏంటంటే 38.7% పెండిమిథిలిన్, అది క్యాప్సులేటెడ్ సస్పెన్షన్ అనేది 700 మిల్లీలీటర్ల ఎకరానికి వాడుకుంటే. దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే తేమ ఎక్కువైనా కొంచెం పొడిగా ఉన్నా కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది ఎకరానికి 700 ml. అయితే మార్కెట్లో అన్ని రకాల కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవడానికి ఇప్పుడు వచ్చినటువంటి ఇంకొక మంచి మందు ఏంటంటే ఈ పెండిమిథిలిన్ ప్లస్ పైరోసల్ఫరాన్ అనే మందు కలిపిన మిశ్రమం ఒకటి స్టెలిటో అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఇది కూడా విత్తిన వెంటనే 48 గంటల లోపల కనుక మనం పిచికారీ చేసుకుంటే దాదాపుగా చాలా వరకు కలుపు మొక్కల్ని 15 నుంచి 20 రోజుల వరకు కూడా రాకుండా చేస్తుంది. అయితే ఏదైనా కారణం చేత రైతులు పని ఒత్తిడి మూలాన కానీ వాతావరణం అనుకూలించక కానీ విత్తిన వెంటనే కనుక మనం కలుపు నిర్మూలన కనుక చేయలేకపోతే తర్వాత ఏంటంటే 15-20 రోజులప్పుడు కనుక చేసుకోగలిగితే ట్రయాఫోమిన్ ప్లస్ ఇథాక్సిసల్ఫరాన్, అది మార్కెట్లో కౌన్సిల్ యాక్టివ్ అని, రైస్ యాక్ట్ అని 2-3 పేర్లతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 90 గ్రాములు. అట్లాగే సైహాలఫాబిటైల్ ప్లస్ ఫెనాక్సలం అనే ఒక మందు మిశ్రమం, ఇది మార్కెట్లో వివాయ, రెపోవాక్స్ అనేటువంటి పేర్లతో కూడా దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 800 మిల్లీలీటర్లు. అట్లాగే బిస్పైరిబ్యాక్ సోడియం ప్లస్ పైరోజోసల్ఫరాన్ ఎథైల్ అనేది కూడా దొరుకుతుంది. ఇదైతే ఎకరానికి 60 గ్రాములు. ఇట్లా అనేక రకాలైనటువంటి మందు మిశ్రమాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అంటే వీటిల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే
రైతులకు సుఖం. అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా ఒకే స్ప్రేయింగ్తో చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా 15-20 రోజులప్పుడు చేసుకోగలిగితే కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉంటుంది. చాలా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇక తర్వాత దశలో ఏదైనా కారణం చేత 35-40 రోజులప్పుడు కూడా ఎక్కువగా వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే రైతులు చెప్పేటువంటి ఏంటంటే ఈ పన్నగంటి కూర అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో మనం సిఫార్సు చేస్తున్నటువంటి మందు 2,4-D సోడియం సాల్ట్ కాకుండా 2,4-D అమైన్ సాల్ట్ అనే మందు మార్కెట్లో వీడ్ మార్ సూపర్, వీడ్ మెయిన్ అనేది చాలా చౌక. అయితే ఏంటంటే ఇందులో ఉన్న డ్రాబ్యాక్ స్ప్రే చేస్తే కనుక కొంచెం ఎర్రబెడతానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 20 కేజీలు ఇసుకలో కలుపుకొని మంచి బురద పదును ఉన్నప్పుడు కనుక ఇసుకలో కలిపి వేసుకుంటే చాలా వరకు చనిపోతుంది. లేకపోతే ఇంకొక మంచి 2-3 రకాల మందులు మార్కెట్లో ఉన్నాయి. ఏంటంటే ఈ స్టేజ్లో చేసుకుంటానికి ఇథాక్సీ సల్ఫ్రాన్ సన్ రైజ్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 50 గ్రాములు 200 లీటర్ నీటిలో కలుపుకోవడం. లేకపోతే మెట్ సల్ఫ్రాన్ మిథైల్ ప్లస్ క్లోరిమిరాన్ ఇథైల్ అనేది అది కూడా ఒక మందు. ఈ మందు కనుక పిచికారీ చేసుకుని ఎకరానికి 8 గ్రాములు మాత్రమే. ఇది కనుక చేసుకుంటే దాదాపుగా వెడల్పాటాకు మొక్కలు కొంతవరకు కూడా కొన్ని రకాల తుంగజాతి మొక్కలు కూడా ఈ నేరుగా విత్తిన పొడి దిక్కులో విత్తినటువంటి వారిలో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు. రెండవది మనం దమ్ము చేసి నేరుగా విత్తేటువంటి వరి పొలం దమ్ము చేసుకుని చదును చేసుకుని సరిగ్గా అప్పుడు మండి కట్టినటువంటి విత్తనాలని మనం జిమ్ముకోవటం కానీ లేకపోతే డ్రమ్ సీడర్తో విత్తుకోవటం కానీ జరుగుతుంది. ఇక్కడ ఇందాక నేరుగా పొడి దిక్కులో విత్తినటువంటి ఈ కలుపు మందులు ఇక్కడ వాడటానికి వీల్లేదు. ఇక్కడ కలుపు మందులు వాడే మందులు మారుతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం వాడే విధానం కూడా మారుతుంది. మనం దమ్ము చేసిన పొలంలో పైనే వరి విత్తనాలు ఉండిపోతాయి కాబట్టి దానికి ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి కలుపు మందులు మాత్రమే వాడాలి. అన్నిటికన్నా మంచి మందు ఏంటంటే పైరజోసల్ఫాన్ ఇథైల్ అనే మందు. అది మార్కెట్లో సాతి అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 80 గ్రాములు. లేకపోతే ఆక్సాడయార్జిల్ అనేది ఇప్పటి నుంచి 2 దశాబ్దాల నుంచి ఉంది. అది కూడా ఎకరానికి 45 గ్రాములు. అట్లాగే ప్రిట్లాక్లోర్ ప్లస్ సేఫనర్ అనేది ఒక మందు కూడా దొరుకుతుంది. అది ఈరోస్ అనే పేరుతో దొరుకుతుంది. అదైతే ఎకరానికి 600 ml. ఈ 3 మందుల్లో ఏదో ఒక దాన్ని తీసుకుని మనం ఆ మందుని ముందుగా 1/2 లీటర్ నీళ్ళల్లో కలుపుకొని ఆ ద్రావణాన్ని తయారు చేసుకుని మనం విత్తినటువంటి 3 నుంచి 5 రోజుల లోపల మనం ఇసుకలో కలిపి సమానంగా చల్లుకోవాలి. విత్తిన వెంటనే 3-5 రోజులు చేయలేకపోతే 15-20 రోజులప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే కౌన్సిలాక్టివ్ కానీ 90 గ్రాములు లేకపోతే వివాయ 900 ml ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ కూడా 25-30 రోజులప్పుడు మనకి ఇథాక్సీ సల్ఫరాన్ కానీ సన్ రైజు లేకపోతే ఇంకొకటి క్లోరిమిరాన్ మిథైల్ ప్లస్ మెట్ సల్ఫరాన్ మిథైల్ అనేది కూడా ఆల్ మిక్స్ అనే మందు ఎకరానికి 8 గ్రాములు చేసుకుని చేసుకోవచ్చు. ఇది మనం నేరుగా విత్తిన వరిలో పొడి దుక్కులో కానీ దమ్ము చేసిన దాంట్లో కానీ మనం చేసుకోవాల్సినటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు. నేరుగా విత్తే వరిలో కలుపు నివారణ గురించి తెలుసుకున్నాం కదా. ఇక నాటే పద్ధతిలో కలుపు నివారణ గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం.